నేనిప్పుడు మాట్లాడబోయేది కోడల తరపున కాదు, అత్తగారులకే నేరుగా. ఇది గొడవ పెట్టడానికి కాదు, ఇల్లు నిలబెట్టడానికి. తల్లిగారింట్లో ప్రేమగా పెరిగిన ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తగారింటికి వస్తే అన్ని పరీక్షలు మొదలవుతాయి. ఏ పని చేసినా లోపమే కనిపిస్తుంది. ఒక చిన్న పిల్లవాడు ఉన్న ఇల్లు ఎప్పుడూ సర్దుబాటుగా ఉండదు. ఎన్నిసార్లు సర్దుకున్నా పిల్లలు తిరిగే వయసు కాబట్టి మళ్ళీ కింద పడేస్తారు. అది అలసత్వం కాదు, అది తల్లితనం. కానీ చూసి ఇల్లు చూసుకోవడం రాదు అనడం పని మీద మాట కాదు, మనసు మీద దాడి. ఇవి ఇంట్లోనే ఆగిపోతే బాధ తక్కువగా ఉండేది. కానీ ఇంట్లో మాటలు పల్లెటూరులో 10 మందికి ప్రచారం చేస్తే ఆ కోడల మనసు ఎంత వేదన చెందుతుందో ఎవరికి తెలుసు? బయట నవ్వుతుంది, లోపల మాత్రం రోజు రోజు చచ్చిపోతుంది. ఎవరైనా అడిగితే ఏం లేదు అంటుంది. కానీ నిజం ఏమిటంటే ఆ బాధ వర్ణించలేనిది. మనోవేదానికి మందు లేదంటారు కదా, అది నిజం. శరీరానికి గాయమైతే మందుంటుంది, కానీ మాటలతో గుచ్చితే ఆ గాయానికి మందుండదు. అత్తగారులు, మీ మాటలు మీకు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ అవే మాటలు ఒక అమ్మాయిని లోపల ఖాళీ చేసేస్తాయి. కోడలు మాట్లాడడం తగ్గిస్తుంది, కొడుకు నవ్వటం తగ్గిస్తుంది, ఇల్లు నిశ్శబ్దంగా మారుతుంది. అప్పుడు అర్థం చేసుకున్నా ఉపయోగం ఉండదు. ఒక్క మాట, కోడలు శత్రువు కాదు, మాటలే శత్రువులు. ఇల్లు నిలవాలంటే పనులు కాదు, మారాల్సింది మాటలు. మాటలతో చంపకండి, మనోవేదనకి మందుండదు. కోడలు ఏనాడు గొడవలు పెట్టాలని అత్తగారింటికి రాదు. సుఖంగా ఉంటాననే ఆశతో వస్తుంది. కానీ రోజు రోజు చిన్న మాటలతో మనసు గుచ్చుతుంటే ఆమె నోరు తెరవదు, కన్నీళ్లు చూపించదు. అదే ఆమె తప్పు అనుకుంటారు. మాట్లాడట్లేదు అంటారు, మొహం సరిగ్గా లేదు అంటారు. కానీ ఎవ్వరూ అడగరు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మౌనంగా ఉంది. ఒక అమ్మాయి ఎంత లోపల నలిగితే ఇలా మౌనంగా మారుతుందో ఎవరూ ఆలోచించరు. ఇంకొక నిజం ఏమిటంటే కోడలు తప్పు చేస్తే సూటిగా చెప్పవచ్చు, అది హక్కే. కానీ 10 మందికి చెప్పటం, తల్లిగారింటి మీద మాట్లాడటం, ఆమె పేరు చెడగొట్టడం ఇది బోధ కాదు, ఇది శిక్ష. పల్లెటూరుల్లో మాటలు వేగంగా పరిగెడతాయి. ఒక్క మాట ఇంట్లో మొదలై ఇల్లు దాటి మొత్తం ఊరికే చేరుతుంది. అప్పుడు కోడలు బయటికి వెళ్తే అందరి చూపులు అవి మాటలు చెప్పవు, కానీ గుండెని చీల్చేస్తాయి. ఆమె నవ్వుతుందేమో, కానీ ఆ నవ్వు బయటికి మాత్రమే, లోపల మాత్రం రోజుకొక యుద్ధం అన్నమాట. ఇలాంటి బాధను తల్లి దగ్గర చెప్పలేరు, భర్త దగ్గర చెప్పిన అమ్మ అంతే అనే సమాధానం. అప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? అందుకే అంటారు మనోవేదనకి మందు లేదని. ఇది ఒక్కరోజు బాధ కాదు, ఒక మాట బాధ కాదు, రోజు రోజు జరుగుతున్న గాయం. అత్తగారులు, మీరు ఒకప్పుడు కోడలే, మీరు కూడా ఇలాగే ఎవరో చెప్పిన మాటలతో బాధపడిన వారే. అది మర్చిపోకండి. మీ కొడుక్కి సుఖం కావాలంటే, మీ మనవలకి సంతోషం కావాలంటే, మీ ఇంట్లో శాంతి కావాలంటే ముందు మారాల్సింది కోడలు కాదు, మీ మాటలు. ఒక్కసారి ఆలోచించండి. మీ మాటల వల్ల ఒక అమ్మాయి రాత్రి నిద్రపోకపోతే ఇది గెలుపా, అది గెలుపా? ఇల్లు గెలవాలంటే ఎవరో ఒకరు ఓడిపోవాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటే చాలు. ఇది కోడల తరపున విన్నపం కాదు, ఇది ఒక నిజం. మాటలతో చంపకండి, ఎందుకంటే మనోవేదనకి మందు లేదని అంటారు కదా. నమస్తే.